ఏపీలో ఘన విజయం సాధించిన కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకున్నారు. శాఖల కేటాయింపులో జనసేనకు ప్రాధాన్యత ఉన్న శాఖలే అప్పగించారు చంద్రబాబు. ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100 స్ట్రైక్ రేట్ సాధించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. సూపర్ విక్టరీ సాధించిన జనసేనకు చంద్రబాబు కేబినెట్ లో 3 శాఖలను కేటాయించారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లతో పాటు కందుల దుర్గేష్ కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. పాలనలో అనుభవం లేకపోయినా తనకు కేటాయించిన శాఖలను పవన్ కళ్యాణ్ ఉత్తమ శాఖలుగా తీర్చిదిద్దగలరనే నమ్మకం అందరికీ కలుగుతోంది. తనకు కేటాయించిన శాఖలన్నింటికీ స్వయంగా పవన్ కళ్యాణే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు. తన చరిస్మాతో తనకు కేటాయించిన శాఖల ఆర్థిక స్థితిగతులను కూడా పవన్ కళ్యాణ్ మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అటవీ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలను అన్వేషించి వాటి ద్వారా రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయలు ఆదాయం తీసుకొచ్చే అవకాశం అటవీ శాఖకుంది. ఎన్నో రకాల అటవీ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ చేయడం ద్వారా ఆ శాఖలకు లాభాల బాట పట్టవచ్చు. జనసేనలో మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై శాఖను దక్కించుకున్నారు. ఆ శాఖతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖను కూడా చంద్రబాబు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తెనాలిలో పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడగొట్టిన తర్వాత నాదెండ్ల మనోహర్ రాజకీయ నిరుద్యోగిగా మారారు. చివరకు 2018 నాటికి జనసేనలో చేరారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. నాదెండ్ల మనోహర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో తనకు కేటాయించిన శాఖలపై వీలైనంత త్వరగా పట్టు సంపాదించుకోగలరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. దివంగత రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయనకు ఎంతో ఆత్మీయుడిగా మెలిగారు. జనసేన తరపున నిడదవోలు నుంచి పోటీ చేసి గెలిచిన కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖతో పాటు టూరిజం అండ్ కల్చర్ శాఖలు కూడా కేటాయించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా ఉన్న కందుల దుర్గేష్ ఆ తర్వాత జనసేనలో చేరి పార్టీ కోసం మొదటి నుంచి పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోగా ఈ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మంత్రి పదవి చేపట్టారు. మరి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా సినిమా వాళ్ళకు ఎంత సపోర్ట్ గా ఉంటాడో, సినిమా వారితో ఎలాంటి సత్సంబంధాలు ఏర్పరచుకుంటారో చూడాలి.